Minister Nara Lokesh's birthday celebrations were held with great enthusiasm. Minister Savita participated in the event, cutting the cake and joining the festivities. As part of the celebrations, laptops were distributed to girl students and saris to women. Symbolizing Lokesh's commitment to the empowerment, Minister Savita praised Lokesh's continuous support for women across the state, highlighting his dedication to the inclusive growth. She further commended Lokesh's effort toward the overall development of Andhra Pradesh, calling his contributions and the event reflected both celebrations and service, showcasing Lokesh's vision of progress and support for education and women's welfare. ఒక పక్క తన శాఖ ఐటీ శాఖ విద్యాశాఖతో పాటు మంగళగిరి అభివృద్ధి చూసుకుంటూ ఒక పక్క సంక్షేమ పథకాలు ఈరోజు అతి తక్కువ కాలంలోనే అమలు పడటానికి ముఖ్య కారకులు రాష్ట్రంలోనే భారతదేశంలోనే ఈ రాష్ట్రానికి ఎక్కువగా పెట్టుబడులు తెచ్చిన ఘనత మరి నారా లోకేష్ బాబు గారి 43వ జన్మదినం ఈరోజు చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. మరి కోమారెడ్డి కిరణ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు, అదేవిధంగా ముఖ్యంగా మహిళలు ఎక్కువగా పాల్గొని నారా లోకేష్ బాబు గారు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు మరి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ ఈరోజు ఘనంగా మరి నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు చేసుకుంటున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఎక్కడిపోయినా సక్సెస్ మనందరికీ తెలుసు. తాతగారి స్ఫూర్తితో, తండ్రి గారి అనుభవంతో, తల్లి గారి క్రమశిక్షణతో, ఒక పక్క ముద్దుల మామయ్య, ముద్దుల అల్లుడు, ఆంధ్రప్రదేశ్ ఆడపడుచుల అభిమాన తమ్ముడు, మరి అన్నగా భావించే భావితరాల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి మొన్నటి రోజు మనం చూసాం అతి తక్కువ కాలంలోనే మన రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి. మరి దావోస్ ప్రోగ్రాం కూడా ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందన్న విషయం మనం అందరం చూసాం. ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం.